హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలుగు పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశి అని అంటారు. తొలి ఏకాదశి చాలా శక్తివంతమైనది. ఈ పవిత్రమైన రోజున విష్ణుమూర్తికి అంకితం ఇవ్వబడింది. అయితే ఈ సంవత్సరం జూలై 17వ తేదీన అనగా బుధవారం రోజున తొలి ఏకాదశి వచ్చింది. ఇంతటి శక్తివంతమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇంట్లో పూజ చేస్తారో వారికి విష్ణుమూర్తి అనుగ్రహం వలన మీ జీవితంలో ఏ కష్టాలు లేకుండా సుఖ సంతోషాలతో జీవిస్తారు. తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మీరు అనుకున్న కోరికలన్నీ ఖచ్చితంగా ఈ నెలలోపే తీరిపోతాయట. కాబట్టి ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఎలా పూజ చేసుకోవాలి, ఏ నియమాలు పాటించాలో ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ సంవత్సరం తొలి ఏకాదశి బుధవారం నాడు వచ్చింది. బుధవారం వచ్చే ఏకాదశికి చాలా శక్తి ఉంటుంది. తొలి ఏకాదశి రోజున పూజ చేసేవాళ్ళు ఉదయాన్నే నిద్రలేచి మీ ఇల్లంతా శుభ్రం చేసుకోవాలి. ఇంటిని శుభ్రం చేసేటప్పుడు నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు వేసి మీ ఇంటిని శుభ్రం చేయండి. అలాగే ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా తలస్నానం చేయాలి. తొలి ఏకాదశి రోజున స్నానం చేసేటప్పుడు స్నానం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకొని స్నానం చేస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోతాయట. మీ ఇంటి గడపలకు చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి. అలాగే మీ ఇంటి గుమ్మానికి మామిడి ఆకులు కట్టుకోవాలి. ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెట్టాలంటే మీ ఇంటి గుమ్మం ముందు పసుపు నీళ్లు చల్లండి. ఇలా చేయడం వలన మీ ఇంట్లోకి దేవతలు అడుగు పెడతారు. తొలి ఏకాదశి రోజున పూజ చేసేటప్పుడు మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలకు గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. సాధారణంగా ప్రతి ఒక్కరూ దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెడతారు. కానీ తొలి ఏకాదశి రోజున మాత్రం దేవుని పటాలకు గంధం మాత్రమే రాయాలి. ఇంట్లో పూజ ప్రారంభించే ముందు వెంకటేశ్వర స్వామి పటాన్ని ఎర్రటి పూలతో నిండుగా అలంకరించాలి. తరువాత వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెట్టి దీపారాధన చేయాలి. ఈ రోజున పూజ చేసేవాళ్ళు బియ్యం పిండిలో కొన్ని పాలు పోసి ఒక చిన్న ప్రమిదలాగా తయారు చేసుకోవాలి. ఈ బియ్యం పిండి ప్రమిదలో నూనె పోసి దీపారాధన చేస్తే మీ ఇంటికి సిరి సంపదలు వరిస్తాయి. దీపాన్ని వెలిగించే ముందు దీపానికి కూడా గంధం రాసి దీపాన్ని వెలిగించాలి. ఈ రోజున చేసే పూజలో దీపంలో 5 ఒత్తులు వేసి దీపారాధన చేయాలి. 5 ఒత్తులతో దీపారాధన చేస్తే మీ ఇంట్లో ఉన్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి మీ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపం వెలిగిస్తే అఖండ రాజయోగం వరిస్తుంది. అలాగే ఈ తొలి ఏకాదశి పూజలో ఏవి ఉన్నా లేకపోయినా తులసి ఆకులు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామి పటం ముందు కొన్ని తులసి ఆకులను పెడితే విష్ణుమూర్తి సంతోషిస్తాడు. అలాగే పూజలో నైవేద్యంగా పానకాన్ని నివేదించండి, లేదా ఒక చిన్న బెల్లం ముక్కను నివేదించినా సరే విష్ణుదేవుడు పులకరించిపోతాడట. తొలి ఏకాదశి రోజున ఇంట్లో ఉన్న ఆడపిల్లలందరూ తమ కాళ్లకు ఖచ్చితంగా పసుపు రాసుకోవాలి. అలాగే ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరూ కుంకుమ బొట్టు పెట్టుకోవాలి. ఏకాదశి రోజున ఇలా చేస్తే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఎప్పటికీ ఉంటుంది. మరీ ముఖ్యంగా తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేసి కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి ఎంతో మంచిది. ఆ విష్ణుదేవుని అనుగ్రహం వలన మీ ఇల్లంతా డబ్బుతో నిండిపోవాలంటే తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఒక కొబ్బరికాయను తీసుకొని ఆ కొబ్బరికాయ పైన పసుపుతో స్వస్తిక్ గుర్తు వేసి ఆ కొబ్బరికాయను మీ పూజ గదిలో ఉంచి పూజ చేసుకోవాలి. పూజ పూర్తయిన తర్వాత ఈ కొబ్బరికాయను దేవునికి నివేదించండి. ఈ పవిత్రమైన తొలి ఏకాదశి రోజున ఎవరైతే ఇలా చేస్తారో ఆ ఇంటికి తిన్నా తరగని ఐశ్వర్యం లభిస్తుందట. మీ మనసులో ఉన్న కోరికలు ఖచ్చితంగా నెరవేరాలంటే ఈ తొలి ఏకాదశి రోజున మీ పూజ గదిలో వెంకటేశ్వర స్వామి పటం ముందు తాంబూలం పెట్టండి. విష్ణుమూర్తికి మీ కోరికలను చెప్పుకుంటూ దేవునికి తాంబూలం సమర్పించాలి. కాబట్టి ఎవరికైతే ఈ తొలి ఏకాదశి రోజున వెంకటేశ్వర స్వామికి తాంబూలం సమర్పిస్తారో వాళ్ళు అనుకున్న కోరికలు ఖచ్చితంగా తీరిపోతాయట. పూజ పూర్తయిన తర్వాత చివరగా దేవునికి హారతి ఇచ్చి
ఓం వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని మీ మనసులో 3 సార్లు స్మరించుకోండి. ఈ మంత్రాన్ని చదవడం వలన మీరు చేసే పూజకి రెట్టింపు పుణ్యం లభిస్తుంది. అలాగే పూజ పూర్తయిన తర్వాత ఖచ్చితంగా 5 ప్రదక్షిణలు చేయాలి. తర్వాత దేవునికి సాంబ్రాణి ధూపం వేసి పూజను ముగించాలి. తొలి ఏకాదశి రోజున దేవునికి ఖచ్చితంగా సాంబ్రాణి ధూపం సమర్పించాలి. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉంటే 1,000,000 జన్మల పుణ్యం కలుగుతుందట. తెలియక చేసిన పాపాలన్నీ వినాశనమైపోతాయట. తొలి ఏకాదశి రోజున ఉపవాసం ఉండేవాళ్ళు ఉదయం పూజ చేసి సాయంత్రం మళ్ళీ దీపం వెలిగించాలి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఎటువంటి కష్టాలు లేకుండా మీ ఇంటికి అష్ట ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. మీ జీవితంలో ఉన్న కష్టాలు, వ్యాపారంలో ఉన్న నష్టాలు, కుటుంబ కలహాలు, ఆరోగ్య సమస్యలు, ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఈ తొలి ఏకాదశి రోజున మీ ఇంట్లో పూజ చేయటం వలన, ఆ వెంకన్న స్వామి అనుగ్రహం వలన మీ ఇంట్లో సమస్యలన్నీ తొలగిపోతాయి. ఈ తొలి ఏకాదశి రోజున ఇంట్లో పూజ చేసేవాళ్ళు మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. ఇలా చేస్తే మీరు పూజలకు ఫలితం ఉండదు. అలాగే ఈ రోజున పూజ చేసేవాళ్ళు ఉల్లిపాయ, వెల్లుల్లి, కందిపప్పు, మొక్కజొన్న, చిక్కుడుగాయ వంటి ఆహార పదార్థాలను తీసుకోకూడదు. పురాణాల ప్రకారం మురాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మదేవుడు ఇచ్చిన వరంతో దేవుళ్లను ఇబ్బంది పెడుతూ ఉండేవాడు. ఈ రాక్షసుడిని సంహరించడానికి విష్ణుమూర్తి చాలా కాలం పోరాటం చేసి అలసిపోయిన తర్వాత ఓ గుహలో విశ్రాంతి తీసుకుంటాడు. ఆ సమయంలో విష్ణుమూర్తికి శరీరం నుంచి ఓ మహిళ ఆవిర్భవించి ఆ రాక్షసుని సంహరించింది. దీనికి సంతోషించిన విష్ణుదేవుడు ఆ మహిళకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు ఆ మహిళ తను ఒక విష్ణుప్రియగా పూజలు అందుకోవాలని కోరుకున్నది. అప్పటి నుండి ఈ తొలి ఏకాదశి ప్రాచుర్యంలోకి వచ్చింది.